దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఒకసారి కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగము గలతీయులకు రాయబడిన పత్రిక నుండి విశ్వాస సంబంధమైన నీతి అనేటువంటి విషయము మనము ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ లేఖన భాగములో మరి ఎలాగా ఒక వ్యక్తి ధర్మశాస్త్రము లేకుండా ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా తీర్చబడగలుగుతాడు అనేటువంటి విషయము మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. దీనికి భక్తుడు ఉపయోగించినటువంటి ఆ యొక్క లేఖన ఏంటంటే అబ్రహాము యొక్క ఉదాహరణ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అతని ద్వారా మరి దేవుని యొక్క మరి ఏదైతే దేవుడు మానవుల ఎడల ఉద్దేశించాలనుకున్నటువంటి రక్షణ సంకల్పం ఉందో ఒక వ్యక్తిని దేవుడు నిర్ణయించుకుని ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన సువార్తను ఈ లోకంలోనికి తీసుకొచ్చినటువంటి స్థితిగతులను మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ స్లైడ్ని మనం చూసినట్లయితే ఆదాము యొద్ద నుండి మరి యాకోబు వరకు ఉన్నటువంటి ఆ వంశావళిని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆదాము మరి దేవుడు ఆదామునవ్వను తన పోలికలో తన స్వరూపంలో దేవుడు నిర్మించినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. తర్వాత మరి పాపము చేసిన తర్వాత మరి వారు ఏదైనా వనముల నుండి తొలివేయబడి మరి అభివృద్ధి చెంది విస్తరించారు. అయితే నోవాహు కాలము వచ్చేసరికి 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయంకి వచ్చేసరికి అక్రమము పాపము విస్తరించిపోయిన కారణం చేత దేవుడు ఈ యొక్క భూమి అంతటిని దేవుడు నిర్మూలన చేయాలని దేవుడు సంకల్పించి ఉన్నాడు. ఆ సంకల్పాన్ని తన భక్తుడైనటువంటి నోవాహుతో తెలియపరిచాడు. నేను ఈ యొక్క భూమి మొత్తము నేను నాశనం చేస్తున్నాను, నీవు నీ కుటుంబము రక్షింపబడినట్లు ఒక ఓడను నిర్మించుకునమని అతడు తెలియపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అతడు ఓడను నిర్మించాడు, ప్రజలను ఆహ్వానించాడు, కానీ వారెవరు అందులో రానోళ్ళకపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత నోవాహు తర్వాత మరి మరలా జలప్రళయం అయిపోయిన తర్వాత కొంతకాలము జరిగిన తర్వాత తెరాహు కుమారుడైనటువంటి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అతడు మరి అన్యుల దేశంలో వేరే దేవుణ్ణి వారు మూన్ గాడ్ ఆయన్ని వారు ఏమంటాం కొలుస్తున్నట్లుగా లేదా ఆరాధించేటువంటి వారుగా వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడు అబ్రహాముని పిలిచి ఆ వ్యక్తిని అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుని అతనికి కొన్ని వాగ్దానములు ఇచ్చి ఆయనతో ఒక నిబంధన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాగ్దానములన్నీ కూడా 12వ అధ్యాయంలోను దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన 15వ వచనంలోను మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ అబ్రహాము మరి ఈ ఏమంటాం యూదుడు అని చెప్పడానికి లేదు, లేదా అన్యుడు అని చెప్పడానికి కూడా లేదు ప్రియులరా. అబ్రహాము యూదుడు కాదు, అన్యుడు కాదు అనమాట. యూదుడు అనేటువంటి మాట ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే యాకోబు యొద్ద నుండి, అతని కుమారుల యొద్ద నుండి మనం ఈ మాటను ఉపయోగించుతా ఉన్నాం. అంటే యాకోబు పుట్టినటువంటి ఆ కుమారులు 12 మంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మరి ఈ యూదులు ఏర్పడినట్లుగా, లేకపోతే యాకోబు యూదులకు తండ్రి అన్నట్లుగా మనం చెప్తా ఉన్నాం. కాబట్టి యూదులు అనేటువంటి మాట ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుండే
అన్యులు అనేటువంటి కాన్సెప్ట్ కూడా అక్కడ నుండే ప్రారంభమైనట్లుగా మనం గమనించాలి. యూదులు అనే మాట ఎప్పుడు వస్తుందో అక్కడ నుండే అన్యులు అనేటువంటి మాట కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి అబ్రహాము మరి అతన్ని అన్యుడు అని పిలవడానికి లేదు, లేదా యూదుడు అని పిలవడానికి లేదు. అప్పుడు దాకా ఒకటే జాతి, మానవ జాతి కింద ఉండింది. ఆ తర్వాత యూదులు వేరుగాను అన్యులు వేరుగాను చేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు ప్రత్యేకంగా పాత నిబంధనలో ఒక జనాంగమును మరి లేదా ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా లేదా ఆ వ్యక్తిని ఒక జనాంగంగా చేసి ఆ జనాంగమును ఏర్పాటు చేసుకుని వారి ద్వారా సకల జాతులకు దేవుడు ఆశీర్వాదము కలుగు చేయాలని దేవుని యొక్క సంకల్పంగా మనం చూస్తాము. అబ్రహాము యొక్క ఆశీర్వచనము మనం చూసినప్పుడు అతనికి ఒక్కడికే ఆ మాట ఆ దేవుడు ఇచ్చాడా అని మనం చూస్తే ఆశీర్వచనము అతనికి ఇచ్చాడు, కాదనట్లేదు. కానీ అతనితో పాటు అతని ప్రపంచ దేశములన్నీ లేదా జనములన్నీ కూడా ఆశీర్వదించబడాలని దేవుని యొక్క చిత్తంగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే 12వ అధ్యాయంలో అతనికి ఇచ్చిన ఆశీర్వచనములు, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వచనంలో నీ ద్వారా జనములు ఆశీర్వదింపబడతాయి, లేకపోతే జనములకు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు అన్నట్లుగా ప్రభు అబ్రహాముతో చెప్పడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక వ్యక్తికే కాదు ఇక్కడ ఆశీర్వచనము. ఈ వ్యక్తి క్రైస్తవ్యంలో ఎప్పుడు కూడా దేవుడు ఏదన్నా ఆశీర్వచనము ఇస్తే ఆశీర్వచనము అతనికి మాత్రమే పనిచేసేలా ఉండదు. ఆ ఆశీర్వచనము ద్వారా ప్రజలందరూ లేదా ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఆశీర్వాదకరంగా ఇతడు ఉండాలని ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి దేవుడు యోసేపును హెచ్చించి ఆశీర్వదించాడు. ఎలాగంటే అతను ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎలాగ ఒక పొతిఫర్ల ఇంట్లో ఉంటే పొతిఫర్ ఇంటి వారందరికి కూడా అతడు ఆశీర్వాదకరంగా, అతడు జైల్లో ఉంటే జైల్లో వాళ్ళందరికీ ఆశీర్వాదంగా ఉండడు. లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయికి, రాజు తర్వాత స్థాయికి అతను హెచ్చింపబడినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ దేశస్తులందరకు, ఐగుప్తు మిగిలిన పక్క దేశాల వారికి కూడా ఆశీర్వచనంగా దేవుడు ఆ వ్యక్తిని ఉంచాడు. కాబట్టి నిజమైన ఆశీర్వచనం ఎప్పుడూ కూడా వ్యక్తితో ముడిపడి ఉండదు, కానీ దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఆశీర్వచనంగా దేవుడు తన ఆశీర్వచనాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అబ్రహామును ఏర్పాటు చేసుకోవడానికి కారణము అబ్రహాము ఏమో నీతిమంతుడని కాదు, లేదా అబ్రహాము గొప్పవాడని కాదు, భక్తిపరుడని కూడా కాదు. అప్పటికి అబ్రహాము చంద్రుడిని ఆరాధించేటువంటి వారి పితరులు ఉన్నారు. కానీ దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒక వ్యక్తి దేవునికి అవసరం. ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తే అబ్రహాము. అదే అబ్రహాములో ఏం ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏం లేవు. తన ద్వారా ఒక వ్యక్తిని ఎన్నుకుని తన ద్వారా ఆ ప్రపంచములన్నిటినీ ఆశీర్వదించాలని చెప్పి వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఒక జనం వచ్చింది. ఆ జనాన్ని ఎన్నుకున్నాడు, ఇశ్రాయేల్ని. ఆ జనము ద్వారా దేశములన్నిటికీ ఆశీర్వచనముకరంగా ఇశ్రాయేలు ఉండాలని దేవుడు ఇశ్రాయేలీలకి అనేక ప్రయోజనాలు కలుగు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ వచనము మనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము నుండి 49వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివితే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయుండునట్లు
నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాను. 6వ వచనం ఒకటి మనం చూస్తే, యాకోబు గోత్రపు వారిని అనగా యాకోబు యొక్క సంతానమైనటువంటి ఈ ఇశ్రాయేలీలందరూ కూడా, ఈ ఇశ్రాయేలీలకు ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు, లేకపోతే ఆయన కోరుకున్నాడని మనం చూస్తే, భూదిగంతముల వరకు దేవుడు కలుగు చేసే రక్షణకి ఇశ్రాయేలీలు ఏమవ్వాలంట? కారణంగా ఉండాలని దేవుడు ఇశ్రాయేల్ని ఎన్నుకున్నాడు. వాళ్ళ ఇశ్రాయేలీలు ఏమి పెద్ద జనాంగం అని కాదు, వాళ్ళేదో తెలివైన వారు భక్తి పరులని కూడా కాదు. దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ ఇశ్రాయేలీలు ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన చూస్తే ఆ ప్రజలందరికీ అర్థమయ్యేది ఒకటే, ఏంటంటే మిగిలిన దేశాలన్నింటినీ దేవుడు మర్చిపోయాడు, వదిలేశాడు, వారి ప్రస్తావనే లేదు. కానీ ఒక్క ఇశ్రాయేల్ మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేల్ మాత్రమే దేవుడు ప్రేమించాడు అన్నట్లుగా మనకు అగుపడతా ఉంటది. అయితే వారికి ఈ ప్రేమను అనుగ్రహించడం, లేదా తన కృపను అనుగ్రహించడం, లేదా వారి మీద తన సంకల్పం కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే, వారిని మాత్రమే చేయాలని, ఆశీర్వదించాలని, వారిని మాత్రమే రక్షించాలనేది కాదు దేవుడి ఉద్దేశం. ఇక్కడ మనం చూస్తే, భూదిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై. నీవు అంటే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు, భూదిగంతముల వరకు ఇశ్రాయేలీలు దేవుడు కలుగు చేసే రక్షణకి ఎవరు సాధనం అవ్వాలంట? ఇశ్రాయేలీలే సాధనం అవుతారు. అన్య జనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించున్నాను. ఇశ్రాయేలీని దేవుడు ఎందుకు నియమించుకున్నాడు అంటే, అన్య జనులకు వెలుగు అవ్వడం కోసం. ముందు వారంలో కూడా నేను ఈ మాట చెప్పాను. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుణ్ణి గుణాతిశయాల్ని ప్రచురం చేయగలిసేటువంటి వారంగా ఉండాలి. ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే దేవుడు ఆ జనాంగమును ఎన్నుకున్నాడంటే, ఇతరులు ఇశ్రాయేలీని చూసినప్పుడు వీరి దేవుడు అద్వితీయుడు, వీరి దేవుడు గొప్ప దేవుడని, వారి ఇశ్రాయేలీల జ్ఞానాన్ని చూసినప్పుడు వారు ఆశ్చర్యపడి, వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడే శక్తిగల దేవుడని వారు దేవుని వద్దకు రావాలి. వీధుల నేషన్స్ వారందరూ కూడా, జాతులు వారందరూ కూడా ఈ ఇశ్రాయేలు దేవుడి దగ్గరికి రావాలని ఇశ్రాయేలీల్ని ఒక మోడల్గా దేవుడు చేసుకుని ఉన్నాడు. నాకు ప్రిజం ఏ విధంగా అయితే ఆ లైట్ ఒక రే పడినప్పుడు అది కాంతిని ఎలా ప్రజ్వలింప చేస్తుందో, ఇశ్రాయేలీలు దేవుని గుణాతిశయములను, ఆయన ప్రేమ, కృప, కరుణ, వాత్సల్యతల న్యాయములను వారు ప్రజ్వలించేసేటువంటి ఒక సాధనంగా దేవుడు ఇశ్రాయేలీని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన కలుగు చేయు రక్షణకు ఇశ్రాయేలీలే సాధనం అవ్వాలని. కాబట్టి ఇశ్రాయేలీలు మాత్రమే ఆశీర్వదింపబడాలి, ఇశ్రాయేలీలు మాత్రమే రక్షింపబడాలి అనేటువంటిది దేవుని చిత్తం కాదు. ఇశ్రాయేల్తో పాటు ప్రపంచ దేశములన్నీ కూడా ఆశీర్వదింపబడాలని అక్కడ క్లియర్గా మనం చదువుతా ఉన్నాం. అన్య జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించున్నాను. ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, అన్య జనులకు కూడా వెలుగుగా వీరు ఉండాలని దేవుడు ఇశ్రాయేలుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా అదే యెషయా గ్రంథములో 42వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివితే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు. గుడ్డివారు కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీల గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి యెహోవానగు నేనే నిన్ను నియమించి ఉన్నాను, నేనే నిన్ను కోరుకొని ఉన్నాను, నేనే నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అని ఇశ్రాయేలీలతో దేవుడు పలుకుతా ఉన్నాడు.
ఇంతకీ ఎందుకు దేవుడు కోరుకున్నాడు? వారంటే వీరికి ఇష్టమనా? వారంటే వీళ్ళకి దేవుడికి ఎక్కువ మక్కువనా? లేకపోతే వారి ఎడల దేవుడు పార్షియాలిటీ అన్న చూపిస్తున్నాడా అంటే అలాగేం కాదు. కానీ ఆ పై వచనంలో రాయబడుతుంది, ఎందుకు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు? వీరు ఏం చేయాలంటే గుడ్డివారి యొక్క కన్నులను వీరు తెరిచేటువంటి వారుగా ఉండాలి. అంటే వీళ్ళేమి స్వస్థతలు చేయాలనేది కాదు ఇక్కడ దేవుని ఉద్దేశము. కానీ ఎందుకు దేవుడు ఆ గుడ్డివారి కన్నులు తెరచేయడం అంటే వీరికి దేవుడు జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు. ఈ జ్ఞానము ద్వారా అనేకులను దేవుని తట్టు త్రిప్పవలసినటువంటి వారుగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. గుడ్డివారిని దేవుని వైపు నడిపించాలి జ్ఞానమును ఉపయోగించి. తర్వాత బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించి వారిని బందీల గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును దేవుడే యెహోవాయే నేనే నీతి విషయములో నేను పిలిచి ఉన్నాను. దేవుడు వారిని నీతిమంతులుగా చేసి ఉన్నాడు, పరిశుద్ధమైన జనంగా చేశాడు. వారేమి పరిశుద్ధమైన క్రియలు చేస్తున్నారన్నందువల్ల వారు పరిశుద్ధులు అవ్వలేదు. పరిశుద్ధుడైన దేవుడు వారిని పిలుచుకున్నందువలన వారు పరిశుద్ధులయ్యారు. కాబట్టి బైబిల్లో ఎక్కడైనా పరిశుద్ధత గురించినటువంటి మాట ఉపయోగింపబడినప్పుడు ఆ సంఘస్థులు కానీ లేదా విశ్వాసులు కానీ పరిశుద్ధులని దేవుడు పిలుస్తున్నాడంటే వారు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నందువల్ల పరిశుద్ధులు కాదు, కానీ పరిశుద్ధులైన దేవుడు వారిని ప్రత్యేకించినందువలన, వారిని నీతిమంతులుగా తీర్చడం వల్ల వారు పరిశుద్ధులయ్యారు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మరొకసారి చూస్తున్నాం, వీరి ఎలక్షన్, దేవుడు ఇశ్రాయేల్ని కోరుకోవడము, ఎన్నుకోవడం యొక్క వెనక అన్నటువంటి అర్థం ఏంటంటే దేవుడు వీరు అనేక మందికి ఆశీర్వచనంగా ఉండాలని, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే వారుగా ఉండాలని, గ్రుడ్డి వారి కన్నులు తెరవచేసేవారుగా ఉండాలని, బంధింపబడినటువంటి వారికి విడుదల ప్రకటించేటువంటి వారుగా వీరు ఉండాలని దేవుడు వారిని కోరుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట వీరి కొరకు రాయబడి ఉంది. ఇది కూడా ఒకటి మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయముగా ఏర్పాటు అంటే దేవుని కొరకే ఉండినట్లుగా దేవుడు ఆ జనాంగాన్ని ఎన్నుకొని ఉన్నాడు. ఎందుకు ఇది అంటే మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. మీరేదో గొప్ప దేశము, చాలా మంది జనాంగము మీ దేశంలో ఉన్నారు, లేకపోతే తెలివైన వారు అందరూ ఉన్నారు, భక్తి పరులందరూ మీలోనే ఉన్నారని దేవుడు ఇశ్రాయేలీల్ని ఏర్పరచుకోలేదు. మరి ఎందుకంట సమస్త జనముల కంటే మీరు తక్కువ వారే కదా. అంటే ఇశ్రాయేల్ నేషన్ మనం చూస్తే మిగిలిన దేశాలతో పోలిస్తే అప్పుడున్న దేశాల్లో చాలా చిన్న దేశంగా ఇశ్రాయేల్ దేశం ఉంది. అయినప్పటికీ దేవుడు ఆ చిన్న దేశాన్ని కోరుకోవడం కనుక అర్థము ఏంటి అని అంటే ఆ కింద వచనంలో మనం చూస్తాం, యెహోవా ఆయన సకల జాతులను, సకల రాజ్యములను, నేషన్స్ ని ఆయన ప్రేమించేవాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. ఆయన మాట ఇచ్చాడు అబ్రహాముకు, వాగ్దానం చేశాడు అబ్రహాముకు ఏంటంటే నీ ద్వారా సమస్త జనములను నేను ఆశీర్వదిస్తాను అని. అబ్రహాము ద్వారా సమస్త దేశములు ఆశీర్వదించబడాలని దేవుడు అబ్రహాముకు ఒక మాట ఇచ్చాడు. అది షరతులు లేనటువంటి వాగ్దానము. దానికి అబ్రహాం చేయాల్సిన పనేం లేదు. అబ్రహాము ఎలా జీవించినా నేనిచ్చిన మాట చొప్పున నేను నీకు చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట చొప్పుననే అతని జనాంగములన్నిటినీ కూడా దేవుడు అనగా ఇశ్రాయేల్ రాజ్యంగా ఏర్పడిన తర్వాత ఇశ్రాయేల్ ద్వారా దేవుడు ఆ జాతులన్నింటినీ కూడా ఆశీర్వదించడానికి ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం.
తర్వాత ఇంకా ఆ మాట, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి. కాబట్టి మీరు దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటి మాట కింద వచనంలో రాయబడింది. కాబట్టి ప్రియులరా, ఇశ్రాయేల్ని ఎన్నుకోవడం వెనక అర్థము మనం ఆలోచన చేయగలిగితే, అబ్రహామును ఎన్నుకునేటువంటి ఎన్నిక కానీ, ఇశ్రాయేలీలు ఎన్నుకున్నటువంటి ఎన్నిక కానీ, లేదా బైబిల్లో ఏ ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నటువంటి విషయమే కానీ ఆలోచన చేస్తే, ఆ ఎన్నిక వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కొరకు కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామును ఎన్నుకున్నాడు సమస్త దేశములకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. అది ఏ బైబిల్ క్యారెక్టర్ అన్నా చూడండి. ఒక సంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడంటే, అక్కడ ఉన్న మిద్యానీయుల నుండి, ఫిలిస్తీన్ల నుండి తన జనాంగాన్ని విడిపించడం కోసం దేవుడు సంసోన్ని ఎన్నుకొని ఉన్నాడు. లేదా ఆ గిద్యోన్ని ఎన్నుకోవడం వెనక, లేకపోతే ఏ బైబిల్ క్యారెక్టర్ కనుక మనం తీసుకున్నా, ఆ వ్యక్తి ద్వారా తన జనాంగమును కాపాడుతూ ఈ వ్యక్తులు ఇతరులకు ఆశీర్వచనంగా ఉండడం కోసం ఆ వ్యక్తులను దేవుడు ఎన్నుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏదో పక్షపాతం చూపుతున్నాడు ఒక ప్రజల ఎడల, ఒక జాతి ఎడల, ఒక దేశం ఎడల అని మనం అనుకోవడానికి లేదు ప్రియులరా. కాబట్టి ఆ ఒక వ్యక్తిని అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాం ఏదో భక్తిపరుడని కాదు, అతడేదో మంచోడు అని ఆ భూమి మీద ఉన్న వారందరికన్నా అతను మంచోడు అని కాదు. అప్పటికి ఇతడు తండ్రి యొక్క ఆ వృత్తి ప్రకారము ఈ యొక్క ఏమంటాం ఐడల్స్ చేసేటువంటి వృత్తి కలిగినటువంటి వారు. అయితే విగ్రహారాధన నుండి చేసేటువంటి ఆ వ్యక్తుల్లో ఒకడైనటువంటి తెరాహ కుమారుడైన అబ్రహామును దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడి ఎలక్షన్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎన్నుకున్నాడు అంటే ఆ వ్యక్తి ద్వారా జనములు ఆశీర్వదింపబడాలనేటువంటిదే దేవుడి యొక్క కోరిక అయి ఉంటా ఉంది. కాబట్టి ఆ విధంగా దేవుడు తన యొక్క ఆలోచన ప్రజలందరినీ ఆశీర్వదించాలి. ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి మనం 28 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఆశీర్వచనం ఉంటుంది కదా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి దాన్ని లోపరుచుకోనండి, దాన్ని ఏలండి భూమిని అని ప్రభు దేవుడు ప్రజలందరికీ ఆశీర్వచనం పలికి ఉన్నాడు. అయితే దేవుడు యొక్క ఆశీర్వచనాన్ని మానవులు తీసుకెళ్ళి సాతానుకు అప్పగించారు. ఏలేటువంటి ఆ స్థితిని ఎవరో సాతానుకు దేవుడు ప్రజలు కట్టబెట్టేశారు. అయితే ప్రజలు మరలా ఆశీర్వచనమునకు పాత్రలో అవ్వాలనేటువంటి కోరికతో దేవుడు ప్రజలందరూ ఆశీర్వదింపబడడానికి కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి అబ్రహాము ద్వారా క్రీస్తు ప్రభు, ఆ క్రీస్తు ప్రభు యొక్క స్వార్థ ద్వారా ప్రజలందరకును ఆశీర్వచనాన్ని దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు నిర్ణయించి ఉన్నాడు పిల్లలు. అయితే ఏదైతే మొదట ఇచ్చినటువంటి భూమిని లోపరచుకోనండి, దాన్ని ఏలండి అనేటువంటి ఇది ఉందో, ప్రభువారు దాన్ని మరలా ప్రజలకు అందిస్తా ఉన్నారు. ఆయన దాన్ని చూపించారు తన జీవితంలో. ఎలా అంటే ప్రభు ఏలినటువంటి విధానం ఎలా అని మనం చూస్తే, ఆయన ఎవరినో శాసించి నువ్వు ఇది చేయి అది చేయి, డిక్టేటర్షిప్ కాదు ప్రభు చేసినటువంటి ఏలుబడి. ఆయన ఏలినటువంటి విధానము విత్ సర్వీస్, సేవ ద్వారా ఆయన ఏలుబడి చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆయన జీవించినటువంటి జీవిత దినముల్లో కనుక మనం చూస్తే, ఒకడు మీలో అధికుడై గోరిన ఎడల వాడు అందరికీ దాసుడుగా ఉండాలి అని అంటే హూ ఆర్ వాంట్ టు బి ఏ లీడర్, ఒక లీడర్గా ఉండి ప్రజలందరినీ ఎలాలి అనుకుంటే అతడు ఎలా ఎలగలుగుతాడు? త్రూ హిస్ సర్వీస్ ద్వారా, సేవ ద్వారా అతన్ని ఏలుబడి చేస్తాడు. సేవ అంటే ఏంటి? ఒకరి మీద ఒకరి అజమాయిషి ప్రజలందరి మీద అజమాయిషి చేసేటువంటి వాడా సేవకుడు? అంటే ప్రజలందరికీ కట్టుబడి ఉన్నవాడు, ప్రజలందరికీ లోబడి ఉన్నవాడు, ప్రజలందరికీ విధేయుడైనటువంటి వాడుగా సర్వీస్ చేసేటువంటి వాడై ఉండాలి. అలాగా ప్రభు నిరూపించారు. అది
ఆయన ప్రజలందరికీ ఆ తన శిష్యుల యొక్క పాదాలను కడుగుతూ ఆయన వారికి సేవ చేస్తూ ఆ ప్రభువు చెప్పాడు, నేను చెప్పినటువంటి చూపించినటువంటి మాదిరి మీరు వెళ్ళి మీ ప్రజలకు చేయండి అనేటువంటి మాట ప్రభు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏలుబడి అంటే ఏదో అంటే అథారిటీని ఉపయోగించి ఏలేటువంటి వారు ఉన్నారు. డిక్టేటర్షిప్ మనం చదువుతున్నప్పుడు అంటున్నాం, ఆటోక్రటిక్, డెమోక్రటిక్ పరిపాలనలో ఉన్నాయి. కానీ ప్రభువు చేసినటువంటిది సర్వీస్ ఓరియంటెడ్ ఏమంటాం అథారిటీ ప్రభు ఉపయోగించారు. సర్వీస్ ద్వారా తన ఏమంటాం ఏలుబడిని చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. కాబట్టి క్రైస్తవులుగా మనం కూడా ఏలుబడి చేయాలి, లోకాన్ని మనం ఏలాలి. అదే కదా దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఆశీర్వచనం, అదే కదా. మీరు భూమి అంతటిని కూడా నిండించేయండి, దాన్ని అభివృద్ధి పరచండి, ఫలించండి, మీరు విస్తరించండి, భూమిని నిండించి దాన్ని మీరు ఏలుబడి చేయండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎలా ఏలుబడి చేస్తాం? ఒకరినొకరు తొక్కుకుంటూ మనం ఎదిగిపోయి పైనుండి అందరినీ అణిచివేసేటువంటి స్థితియా? కాదు. ప్రభు నేర్పినటువంటి ఏలుబడి ఏంటంటే ఆయన స్వయంగా నేర్పించారు మనకి. ఎలా వెళ్ళచ్చు అంటే అందరికీ దాసుడిగా ఉండు, అందరికీ నువ్వు పరిచయం చేయి, తద్వారా నీవు ఏలుబడి చేయగలుగుతావు. అదే ప్రేమ నేర్పినటువంటి ప్రభు నేర్పిన పాఠంగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభు ఏలుబడిలో మనందరం కూడా ఆయన ఏలినట్టుగా సర్వీస్ ద్వారా, మనం సేవ ద్వారా, పరిచర్య ద్వారా ఇతరులకు ఇతరులు ఏలుబడి చేయగలుగుతాం. ప్రభు ఆశీర్వచనము కూడా ప్రజలందరికీ ఇవ్వాలనుకున్నటువంటిది అబ్రహాము ద్వారా, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ రక్షణ భాగ్యం మనకు అందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇది కూడా మనం చూసాం. అబ్రహాముకు అప్పటి కాలంలో మరి ఏమంటాం, శారా ద్వారా మరి దేవుడు అనుగ్రహింపబడినటువంటి వాగ్దానం చేయబడినటువంటి కుమారుని ద్వారానే ప్రభు వచ్చాడు అనేటువంటిది మనందరికీ తెలుసు. అయితే శారా కాకుండా ఆమె దాసి అయినటువంటి హాగరు కొంతకాలం ఆమె అబ్రహాముకు భార్యగా ఉండింది. తర్వాత కెతూరు శారా మరణించిన తర్వాత అబ్రహాం మరొక వివాహం చేసుకున్నాడు, కెతూరా అనేటువంటి వ్యక్తి, ఆ స్త్రీని. ఆమె ద్వారా 6 కుమారులు అబ్రహాముకి కలిగారు. హాగర్ ద్వారా ఇస్మాయిల్ పుట్టాడు. అయితే 7 మంది కాదు దేవుడు యొక్క ప్రణాళిక. శారా ద్వారా ఉద్భవించినటువంటి ఇస్సాకు ద్వారా అతని కుమారులు ఇద్దరిలో యాకోబును దేవుడు ఎన్నుకుని, యాకోబు ద్వారా 12 మంది సంతానమైనటువంటి ఇశ్రాయేలీల ద్వారా సమస్త ప్రజలకు వీరు ఆశీర్వచనంగా ఉండాలి అని దేవుడి యొక్క సంకల్పమై ఉన్నది ప్రియులారా. కాబట్టి అబ్రహామును దేవుడు ఎన్నుకోవడం కానీ, ఇశ్రాయేలుని దేవుడు ఎన్నుకోవడం వెనక కారణం కూడా మనం ఆలోచన చేసినప్పుడు అది వ్యక్తిగతమైన ఆశీర్వచనం కొరకు కాదు, కానీ వీరి ద్వారా సమస్త ప్రజలందరూ కూడా ఆశీర్వదింపబడాలి. అది ఎలాగా సాధ్యమవుతుందంటే క్రీస్తు ప్రభువారు ద్వారా ఆ ఆశీర్వచనము సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇది మనకు తెలిసిందే విషయమే. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినటువంటి స్థితిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము నుండి 15వ అధ్యాయం అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఆదికాండం 15వ అధ్యాయంలో నిబంధన, 12వ అధ్యాయంలో ఆశీర్వచనములు, 15వ అధ్యాయంలో అబ్రహాముతో నిబంధన చేసినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఏంటి ఆ నిబంధన అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అడుగుతాడు. 75వ సంవత్సరం అబ్రహాము 75వ సంవత్సరం అనగా 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి వాగ్దానాలు ఇచ్చాడు. అప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. 15వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము వయసు 85 సంవత్సరాలు. అంటే అబ్రహాము 85వ సంవత్సరంలో ఈ వాగ్దానం ఈ నిబంధన దేవుడు అబ్రహాంతో చేశాడు. అప్పుడు ప్రభువు వచ్చి భయపడకు అని అతనితో మాట్లాడితే, నువ్వు నాకు ఏమిస్తే ఏం లాభం, నన్ను ఎంత ఆశీర్వదిస్తే నాకేం లాభం, నాకు కుమారులు లేరు కదా, సంతానం లేరు కదా, నువ్వు నాకు
సంతానాన్ని ఇవ్వలేదు అని దేవుడితో డైరెక్ట్గా అన్నాడు. అయితే నేను నీకు సంతానం ఇస్తాను అని చూపించి అతడికి ఆకాశాన్ని చూపించి, నీ ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రాలను లెక్కెడితే లెక్కట్టు అలాగా నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ ఉపయోగించినటువంటి సంతానము ఇశ్రాయేలీయుల గురించి వాగ్దానం, అనగా నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు ఆకాశ నక్షత్రముల వలె వారు అనేక జనములుగా అవుతారు అనేటువంటి ఆ వచనముగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ ఇంకొక వచనం కూడా అక్కడ మనం గమనించాలి. ఏంటంటే, నీ సంతానముకు ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను అనేటువంటి ఆ 7వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను మనం చదివితే, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చేదని అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకును నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అనేటువంటి ఈ వాగ్దానం మాత్రము అది క్రీస్తు యేసును గురించినటువంటి వాగ్దానంగా మనం గమనించాలి ప్రియులారా. అయితే సంతానం ఇక్కడ 2 సార్లు ఉపయోగింపబడింది. ఏక సంతానము క్రీస్తు, బహు సంతానము ఇశ్రాయేలు ప్రజలు అనే ఆ విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇది నాకు ఎలాగా, ఇది నువ్వు జరిగిస్తాది అనే ఏంటి నమ్మకం, నువ్వు ఇలా ఇస్తావు అనేటువంటిది నమ్మకము ఎలాగ దేవుడు అబ్రహాముకి కలిగించాడంటే, సరే నేను ఈ చేసిన విషయాలను నేను నీకు జరిగిస్తానని నీకు ఎలా నమ్మొచ్చు అని అంటే, అక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు ఈ 9వ వచనము నుండి, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేళ్లను, ఒక తెల్లగువను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం తెచ్చాడు ఆ 3 ఏళ్ల పెయ్యను, తర్వాత 3 ఏళ్ల పొట్టేళ్లును, తర్వాత 3 ఏళ్ల మేకను, ఈ 3 అట్లని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఈ 3 అట్లని నువ్వు నడుముకి ఖండించి దాని ఖండమునకు ఎదురుగా, అంటే 2 భాగాలు చేశాడు నడుముకి, ఒకదానికి ఒకటి ఎదురుగా నీవు అలా పెట్టు అని చెప్పి, ఉదాహరణకి ఆ స్క్రీన్ మీద మీరు చూస్తే ఇది పైది ఒక జంతువు కింద ఒక జంతువు అనుకుంటే, ఒకదానికి ఒకటి నడుముకి ఖండించి దాని ఎదురెదురుగా దాని భాగాలని పెట్టు అని ఆ 3 సంవత్సరముల పెయ్య, మేక, తర్వాత పొట్టేళ్ళను వధించిన తర్వాత దాన్ని ఎదురెదురుగా పెట్టమని చెప్పాడు. అయితే అబ్రహాం అలా ఉంచాడు. అయితే కళేబర చనిపోయినటువంటి ఆ పశువుల్ని, ఆ కళేబరాల్ని గెద్దలు తినడానికి అవి వాటి మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసి అవేవి తినకుండా అబ్రహాము కాపలా కాస్తా ఉన్నాడు. అయితే ఇలా కాపలా కాస్తున్న సమయంలో అతనికి నిద్ర పట్టేసింది. నిద్ర పోయినట్టుగా మనం చూస్తున్నాం. గాఢ నిద్ర అనే 12వ వచనంలో రాయబడుతుంది. ప్రొద్దుగుంకిన పోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మింది. అయితే ఆ కటిక చీకటిలో ఒక విషయం అక్కడ జరుగుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. 13వ వచనములో, దేశంలో దాసులుగా ఉందరు, వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, ఇవన్నీ చెబుతూ 17వ వచనములో, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు ఈ 2 విషయాలను మనం గమనిద్దాం. రాజుచున్న పొయ్యను అగ్ని జ్వాలయు కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. దేవుడు ఒక థియోఫినీగా, అనగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు యొక్క ఉనికి ఆయా చోట్ల ఆయా విధాలుగా దేవుడు తన ఉనికిని కనపరచడాన్ని మనం ఏమని చెప్తామంటే థియోఫినీ అని అంటాం. అంటే దేవుడి ప్రత్యక్షత ఐదర్ ఒక వస్తువులో కానీ, ఒక జంతువులో కానీ, లేదా ఏదైనా పదార్థములో దేవుడి ఉనికిని కనపరచడం, ప్రజలకు ప్రత్యక్షపరచుకోవడాన్ని మనం థియోఫినీ, థియో అనగా దేవుడు, ఆ వస్తువులో దేవుడు యొక్క ఉనికిని, ఉదాహరణకి మోషేకి మండుచున్న పొదలో దేవుడు కనపడడం, మండుచున్న ఆ పొదలో దేవుడు ఆయన యొక్క ఉనికిని
మోషేకు తెలియపరిచినట్లుగా. దాన్ని ఒక థియోఫీని అంటాం. అంటే దేవుని ప్రత్యక్షతను స్వయంగా మానవుడిగా ఆయన ఏం కనపడ్డాడు, ఏదైనా వస్తువుని కానీ ఏదైనా దాంట్లో దేవుడు తన ప్రత్యక్షతను మానవులకు అనుగ్రహించడాన్ని మనం థియోఫిని అనే మాటను అంటారు. దేవుడు కనిపించి ఆ వ్యక్తులతో మాట్లాడడం. అలాగా దేవుడు అబ్రహాముతో మరి నిబంధన చేస్తున్నప్పుడు ఎలాగ ఒక రీతిలో అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగనంటే రాజుచున్న పొయ్యి ఒకటిని, అగ్ని జ్వాలలు మరి పట్టుకున్న ఒక వ్యక్తి మరి అనుకోలే మనం, కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అదే ఆ అగ్ని నడిచిపోయిందో లేదా ఏమంటాం అగ్ని జ్వాలలు కానీ లేదా రాజుచున్న పొయ్యి ఆ మధ్యలో నడిచిపోయింది. అది వ్యక్తులు ఎవరిని పట్టుకున్నారా లేకపోతే ఆ ఖండంలోనే దేవుడు తన అగుపరుచుకున్నాడా మనకి తెలియదు. కానీ దాని ద్వారా దేవుడి ప్రత్యక్షతను అబ్రహాముకు కనపరిచి ఈ భాగముల గుండా దేవుడు నడిచిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను, నేను గనక ఆ నిబంధన గనక నేను నీకు నెరవేర్చకపోతే ఇలా నా స్థితి అవుతుంది అన్నట్లుగా ఆ కళేబరాలు ఎలాగ ఆ పశువు ఎలాగా వధింపబడిందో నేను అలాగా అవుతానని. అంటే వాస్తవానికి ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది అనుకోండి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ ఒక నిబంధన జరిగినప్పుడు ఒకవేళ నేను ఇలాగ గనక ఉండకపోతే, చూడండి మ్యారేజే ఒక ఉదాహరణ తీసుకుందాం. మ్యారేజ్లో క్రైస్తవ మ్యారేజ్కి ప్రాముఖ్యత ఏంటి అంటే ఏ తాళి కాదు, ఏ ఉంగరం కాదు, ఏ దండలు కాదు, ఏ మరేది కాదు, కానీ ఒకరితో ఒకరు చేసేటువంటి ప్రమాణాలు అవే ప్రామాణికం లేదా ప్రాముఖ్యం. వారు ఒకరితో ఒకరు నిబంధన చేస్తారు. ఏమని? నీ కష్టం అందును, వ్యాధి అందును, బాధ అందును నేను నిన్ను సంరక్షించి ఆదరించి నీతో ఉంటాను, నీ సమస్త విషయాల్లో కూడా నేను నీకు తోడుంటానని భర్త ఏం చేస్తాడు? భార్య చేతిలో చేపెట్టి వాగ్దానం చేస్తాడు. అలా భార్య కూడా భర్త చేతిలో చేసి నేను భర్తగా ఎంచి నా యొక్క ఆస్తిలోను నా అన్నిటిలో నీ భాగస్థునిగా చేసి నీ సుఖమందు దుఃఖమందు అన్ని విషయాల్లో నేను ప్రేమించి నేను నీకు తోడుగా ఉంటానని భార్య ఆ భర్తకు ప్రమాణం చేస్తూ ఉంటది. వీరిరువురు ఒకరి ప్రమాణాలు దేవుని సన్నిధిలోను సంఘం ఎదుట వారు దేవుని ఎదుట చేసేటువంటి ప్రమాణాలే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ వివాహంలో. ఇప్పుడు వీరు ఒకరితో ఒకరు చేసుకున్న నిబంధన ఇది. ఒకవేళ దీన్ని గనక నిబంధనను స్థిరపరచడానికి, ఇప్పుడు మనకంటే అలా లేవు. ఇదివరకు పాత నిబంధనలో ఇద్దరు వ్యక్తులు నిబంధన చేస్తే ఆ నిబంధనకి సాదృశ్యంగా ఇలాంటి ఏదో ఒకటి పశువును వధించి ఎదురుగా దాని భాగాలను పెట్టి ఆ భాగాల మధ్యలో ఇద్దరు కూడా నడిచేవారు. ఎందుకంటే ఒకవేళ నేను నీకు ఇచ్చినటువంటి నిబంధన ప్రకారం నేను జీవించకపోతే ఈ పశువు ఎలాగ మధ్యకి వధింపబడిందో నేను అలాగ వధించబడతాను, నా చావు అలా ఉంటుంది అన్నట్లుగా సాదృశ్యంగా దాన్ని వధించి దాని మధ్య గుండా వీరు వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి ఇద్దరు, నేను నా నిబంధన మీరినా నువ్వు నా నిబంధన మీరినా, ఎవరి నిబంధనలు వారు మీరితే వాళ్ళు ఈ పశువుకి అయినట్లుగా అవుతుంది అని ఇద్దరు ప్రమాణపూర్వకంగా ఒకరికొకరు నిబంధన చేసినట్లు. అలాగా దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. ఇది యూనిలాటరల్, అంటే అబ్రహామే దేవుడే అబ్రహాముకి చేస్తున్నాడు. అబ్రహాము పాత్ర ఏమి లేదు ఇందులో. అబ్రహాం పాత్ర ఏమైనా ఉందంటే అతను కూర్చుని కాసేపు నిద్రపోయాడు, లేదా మెలకు వచ్చిన తర్వాత ఏదో ఒక లైటింగ్ వెళ్ళిపోయినట్టుగా ఓ ఇది భలే ఉంది అన్నట్టునే అనుకున్నాడు, అంతే. చేసింది ఏం లేదు, ఆశ్చర్యపడం తప్ప. అయితే యూనిలేటరల్ కాబట్టి నేను గనక నీ నిబంధన నీ ఎడల నెరవేర్చకపోతే నాకు ఎలాంటి పరిస్థితి అవుతుంది అన్నట్లుగా దేవుడు ఆ నిబంధనని పశువుల్ని వధించి ఆ రక్తం చేత ఆ నిబంధనను స్థిరపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ నిబంధన రెండు విషయాల గురించినటువంటి నిబంధన ఇది. అది ఏంటంటే నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అని ఆ రెండు మాటల్లోనే దేవుడు అబ్రహాముతో ఆ నిబంధన ముడిపడి ఉంది. సంతానానికి దేశాన్ని ఇవ్వడం. ఆ దేశము ఏంటంటే కనాను దేశం. అయితే
ఈ సంతానము ఎవరనంటే ఆ ఛాయారూపకంగా ఆ కణాన్ని ఇశ్రాయేలు షరతులతో దాన్ని నిలుపుకున్నారు. వాస్తవికంగా క్రీస్తు ప్రభువారు ఆ నిజమైనటువంటి కణాన్ని స్వాస్యంగా పొందబోతా ఉన్నారు. అయితే క్రీస్తుకు అనగా సంతానానికి ఈ దేశాన్ని కణాలను స్వాస్యంగా ఇవ్వడమే నిజమైనటువంటి ఆ నిబంధన నెరవేర్పు అనేది మనం గమనించాలి. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి కణాన్ని తన స్వాస్యంగా పొందుకుంటాడో అప్పుడు అబ్రహాముతో చేసిన నిబంధన నెరవేరినట్లు. అంతవరకు ఈ నిబంధన ఇంకా కొనసాగుతూనే ఉన్నది అని మనం గ్రహించాలి ప్రియులారా. అయితే స్వాస్యాన్ని ఎవరికి అనుగ్రహిస్తానని అన్నాడంటే నీకును నీ సంతానమునకు అని ప్రభువు చెప్పాడు. సంతానము అని అంటే ఒకటి క్రీస్తు ప్రభు ఆరని ఒకటి మనకు అర్థం వస్తుంది. అనేకమైన సంతానం అన్న చోట విశ్వసించిన వారందరూ కూడా ఆధ్యాత్మిక సంతానము అని మనం గ్రహించాలి. ఆధ్యాత్మిక సంతానం అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక సంతానం ఎవరంటే ఎవరెవరైతే క్రీస్తు యేసునందు విశ్వసిస్తారో వారందరూ అబ్రహాము సంతానంగా పిలువబడుతూ ఉంటారు. కాబట్టి ఒక నిబంధన ఏమో ఇశ్రాయేలీలకి శాపం తీసుకొచ్చింది, అనగా ధర్మశాస్త్రం క్రింద ఉన్న ప్రతి వాడును శాపగ్రస్తుడు. ఎలా అంటే దాని ఆజ్ఞలు మీరినందువలన లేకపోతే దాని నియమాలను మీరినందువలన వారందరూ శాపానికి లోనై ఉన్నారు. ఈ శాపము నుండి మరలా ఆశీర్వచనానికి వారిని తీసుకురావడానికి వారు చేయవలసిందల్లా దేవుని యందు వారు విశ్వాసం ఉంచడం మాత్రమే. ఆ నిబంధనలో అయితే లేకపోతే ధర్మశాస్త్రములో అయితే రెండు ఉన్నాయి. విధేయత చూపితే ఆశీర్వాదము, అవిధేయత చూపితే వారికి శాపం ఉంది. కానీ ఇక్కడ మరి నువ్వు విధేయుడు అయినా అవిధేయుడు అయినా క్రీస్తు యేసునందు నీవు విశ్వసించిన కాలమంతా కూడా నీకేం కలుగుతుందంటే ఆశీర్వచనం మాత్రమే కలుగుతుంది ఈ నిబంధన ద్వారా. ఒకవేళ నమ్మకమే ఉంచలేదే అనుకో వారందరికీ ఆయన రాజ్యములో ప్రవేశము లేదు అనేటువంటి విషయం మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ ధర్మశాస్త్రము ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన మాత్రం ద్వైపాక్షికమైనది, అనగా రెండు పార్టీల వారితో మధ్యన చేసుకున్నటువంటి నిబంధన. అంటే ఇద్దరు యాక్టివ్గా ఉన్నారు. అక్కడ దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన అబ్రహాము యాక్టివ్గా లేడు, అక్కడ నిద్రపోతున్న స్థితిలో అతను ఉన్నాడు. అతను చేయగలిగిన పరిస్థితి ఏమి లేదు. కానీ ఇక్కడ ధర్మశాస్త్రముతో ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన మాత్రం అది ద్వైపాక్షికమైంది. ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే దేవుడు మోషేకు ఇచ్చినటువంటి నిబంధనలన్నీ కూడా ఒక ఎత్తైన స్థలంలో నుండి అతడు చదువుతూ ఉన్నాడు నిబంధనలన్నింటినీ. అప్పుడు అతడు చదువుతున్న నిబంధనలన్నింటినీ చదివిన తర్వాత ప్రజలందరూ కూడా ఏమని చెప్పారంటే అవును మేము అలాగే చేస్తాం, దేవుడు చెప్పినట్లుగా మేము చేస్తామని ప్రజలందరూ అవును ఆమేన్ అనేటువంటి మాటలు చెప్పారు. అప్పుడు ఆ ప్రధాన యాజకుడు చేసినటువంటి పని, మోషే అహరోనులు చేసిన పని, ఆ వధించినటువంటి పశువు యొక్క రక్తాన్ని తీసి ఆ రక్తాన్ని ప్రజల మీదను ఆ కరుణాపీఠం మీదను దేవుని సన్నిధిలోను చల్లి, అంటే ఈ రక్తము పశువు వధింపబడినటువంటి ఆ రక్తము ఇప్పుడు ఎవరెవరి మీద ఉందంటే ఒకటి కరుణాపీఠం మీద అనగా దేవుడు మీదను, రెండోది ప్రజల మీద ఉంది. వీరి ఇరువురిని కలిపి ఒక నిబంధన ద్వారా ఒక సంబంధాన్ని ఈ ధర్మశాస్త్రం ఏర్పాటు చేసింది. అయితే ఈ ధర్మశాస్త్రములో ఇందాక చెప్పినట్లుగా రెండు విషయాలు ఉన్నాయి. ఆశీర్వచనం ఉంది, అలాగే శాపవచనాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఆశీర్వచనం అంటే అతను విధేయత చూపిస్తే అతనికి ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ ఒక్క దాంట్లో తప్పిపోయినా అన్ని విషయాల్లో తప్పిపోయినట్లుగానే అతనికి శాపం కలుగుతుంది. అది ఇశ్రాయేలుతో దేవుడు చేసినటువంటి ఆ నిబంధన. దీనికి ఇశ్రాయేలీలు కంపల్సరీగా ఆశీర్వదింపబడాలంటే కంపల్సరీగా విధేయత చూపించాలి. అన్ని ఏ ఆజ్ఞలు ఉన్నాయో
అన్ని ఆజ్ఞలు వారు పాటించాలి. ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా వారు అన్నిటిలోనూ తప్పిపోయినట్లే. కాబట్టి ఈ ద్వైపాక్షిక నిబంధనలో ఇశ్రాయేలీయులు దేవుడు ఇద్దరు పాల్గొన్నారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు యాక్టివ్గా ఉండాలి. వారు విధేయత కనపరిచిన కాలం అంతా కూడా ఆశీర్వాదము, విధేయత చూపకపోతే వారికి ఆ శాపము అనే విషయాన్ని మనం నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఆ నిబంధన వారితో దేవుడు చేయడాన్ని మనం చూసి ఉన్నాం పిల్లలు. అయితే దేవుడు చేసినటువంటి ఆ నిబంధన, అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, సమస్త ప్రజలు నీ ద్వారా ఆశీర్వదింపబడతారు అనేటువంటి ఆ నిబంధన ఏదైతే ఉందో అతనికిని అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. అది అనేకులను గురించి అని రాయబడలేదు కానీ, సంతానములు అని అనబడలేదు కానీ సంతానమునకు అనేను, అంటే సింగులర్ విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ ఉంది, సింగిల్ సీడ్ అన్నట్లుగా. కాబట్టి ఆ సంతానము గలతీ 3:16 ప్రకారము ఆ సంతానము క్రీస్తే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క టైం లైన్లో ఈ విషయాన్ని మనం చూడగలిగితే క్రీస్తు పూర్వము 291వ సంవత్సరములో ఆదికాండం 12:7లో అబ్రహాముకు 75వ సంవత్సరము వయసులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ దేశానికి, నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తానని. అయితే 13వ అధ్యాయం 15వ వచనముకు వచ్చేసరికి క్రీస్తు పూర్వము 289వ సంవత్సరంలో మరొకసారి ఆ వాక్యము గురించి దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. మూడవది క్రీస్తు పూర్వము 281వ సంవత్సరం, అంటే అబ్రహాముకు 75వ సంవత్సరం ఉన్నప్పుడు మొదటగా వాగ్దానం చేశాడు. వాగ్దానాలు నిబంధన చేసింది 281లో, అనగా 10 సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. అది ఆదికాండం 15వ అధ్యాయంలో రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దాని తర్వాత క్రీస్తు పూర్వం 1406వ సంవత్సరంలో మరి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రము ఇవ్వబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. యెహోషువ నాయకత్వంలో అక్కడ నుండి బయలుదేరిన యెహోషువ, కాలేబులను మధ్యలో పుట్టినటువంటి వారు, అక్కడ నుంచి వచ్చిన వారిలో అందరూ రాలిపోయారు. ఎందుకంటే వారందరూ 95వ కీర్తనలో రాయబడినట్లుగా తమ హృదయాలను కఠినపరుచుకున్నందువలన మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరని ప్రమాణపూర్వకంగా నేను చెప్తున్నానని దేవుడు వారెవ్వరిని రానివ్వకుండా చేశాడు. అయితే వారిలో యెహోషువ, కాలేబులు మాత్రమే ప్రవేశించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ కనాన్ దేశాన్ని వారు స్వతంత్రించుకున్న తర్వాత కూడా కండిషనల్గా స్వతంత్రించుకున్నారు. నీవు దాన్ని ఆ నిబంధనలు గైకుంటేనే నీవు దేశంలో ఉంటావు. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే దేవుడు ఆ దేశము నుండి వారిని చెరకు తోలివేయడం, అంటే ఎలాగంటే అన్యులకు వచ్చి వీరిని ఆక్రమించుకుని వీరిని బందీలుగా వేరే దేశానికి తీసుకుని పోయేటువంటి వారు. కాబట్టి షరతులు లేని ఆ వాగ్దానము మరియు షరతులతో కూడిన నిలుపుదల, అంటే దీన్ని ప్రవేశించడానికి వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏది కనానుని స్వాస్యంగా పొందడానికి వీరేం చేయడానికి పని లేదు. మీరు వెళ్ళండి అని చెప్పకపోతే వీరు వెళ్ళడమే మాత్రమే. యుద్ధం ఎవరు చేసేవారు? దేవుడే చేసి వారిని, ఆ శత్రువులందరినీ ఆయనే సంహరించేవాడు. వీరు వెళ్ళి వాటిని స్వాధీనపరచుకోవడం మాత్రం షరతులు ఏమి, కండిషన్లు ఏమి లేవు. మీరు ఎలా ఉంటేనే ఆ దేశం ఇస్తానలేదు. దేశాన్ని అయితే ఇచ్చాడు, కానీ ఆ దేశం మీకు మాత్రమే ఉండాలంటే మీరు ఎలా ఉండాలా? షరతులు ఉన్నాయి, కొన్ని నియమాలు, 613 ఆజ్ఞలు. వీటి ప్రకారంగా జీవించాలి. ఇలా జీవిస్తేనే మీకు ఇందులో చక్కగా ఉండగలుగుతారు. ఆ షరతులతో కూడిన దేశాన్ని దేవుడు వారికి స్వాస్యంగా, నిలుపుదల షరతులతో కూడింది,
ఇవ్వడం మాత్రం ఫ్రీగానే, షరతులు లేకుండా ఇచ్చాడు. కానీ నిలుపుదల, అది మీకు మాత్రమే నిలవాలి, నిత్యంగా ఉండాలంటే మాత్రం షరతులు ఉన్నాయి. అయితే వీరు ఆ రెండవ వాగ్దానము అయినటువంటి ఆ సంతానము దేశాన్ని నిలుపుదల, షరతులతో కూడిన నిలుపుదల వారికి ఏమంటాం కండిషన్గా ఉండింది. కండిషనల్ గా వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ షరతులన్నీ ప్రకారం జీవిస్తే వారు సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. షరతులు గనక పాటించకపోతే అన్యులు వచ్చి వీరిని తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అయితే ఈ రెండవ రాకడ వద్ద క్రీస్తు వచ్చినప్పుడు మాత్రం దేవుడు ఏదైతే అబ్రహాముకు ఏక సంతానం అయినటువంటి క్రీస్తుకు వాగ్దానం చేసిన కనాను అనేటువంటిది ఉందో, ఇది మాత్రం షరతులు లేనటువంటి వాగ్దానం. ఇది పొందడానికి మనకి షరతులు లేవు, నిలుపుదలకు కూడా ఏమాత్రం ఏమంటారు షరతులు లేవు. ఇశ్రాయేలీలకి వాగ్దానము షరతులు లేనిదే, కానీ నిలుపుకోవాలంటే మాత్రం షరతులు ఉన్నాయి. మీరు ఎంతకాలం ఉంటారు ఇందులో సుఖంగా సౌఖ్యంగా? పాటించినంత కాలం సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. పాటించకపోతే అన్యులు వచ్చి మిమ్మల్ని చెరపట్టుకుని ఈ దేశంలో తీసుకుపోతారు. ఈ దేశం మీకు ఉండదు ఇంకా. అలాగా ఉండింది. అయితే క్రీస్తు వచ్చినప్పుడు మాత్రం క్రీస్తుకు వాగ్దానం చేయబడింది కాబట్టి ఆ కనానులో మనము గనక నివసించాలి అని అనుకుంటే షరతులు లేకుండానే అది వర్తిస్తుంది. అది నివసించడం కూడా అందులో షరతులు లేకుండానే దాన్ని మనం నిలుపుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం కావాల్సిందల్లా ఒకటే క్రైటీరియా, ప్రభు చూసేది మాత్రం విశ్వాసం. ఎవరు యందు? క్రీస్తు యేసునందు మనం విశ్వాసం. ఆ విశ్వాసము మనము ఉంచగలిగితే ఆ రెండవ దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశం మన కనాన్లో మనం నిత్యం మనం జీవించగలుగుతాం. ఆదాము అవ్వకి నిత్యము ఏదైనాలో ఉండేటువంటి అవకాశము లేకపోయింది. ఇశ్రాయేలీలకి నిత్యము కనానులో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ఉండడానికి అవకాశము లేకపోయింది. కానీ మనకి నిత్యము క్రీస్తు రాజ్యములో నివసించగలిగినటువంటి అవకాశము కల్పిస్తున్నాడు దేవుడు. కానీ కండిషన్ మాత్రం చేయాల్సిన పని ఎలా ఏంటంటే ఆయన యందు విశ్వాసం మాత్రం మనం ఉంచాలి. ఇదొక్కటే చేయాలి. అది ఒక్కటి గనక మనం చేయగలిగితే, క్రీస్తు యేసునందు ఆ విశ్వాసం గనక మనం ఉంచగలిగితే మాత్రం ఈ దేవుడు అనుగ్రహించేటువంటి షరతులు లేనిటువంటి షరతులు లేని వాగ్దానము, షరతులు లేని నిలుపుదల అయినటువంటి కణాన్ని ఉచితంగా స్వాస్యంగా మనందరం పొందుకోగలుగుతాం. అలా పొందుకోవడానికి ప్రభు తన కృపను, తన సహాయమును మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపయు కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నత నామానికే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృప కొరకు స్తోత్రాలు. నిజమే, అబ్రహామును మీరు నాన్న ఏమీ లేని స్థితిలోనే మీరు అతన్ని ప్రేమించి అతన్ని ఎన్నుకున్నారు. అతని ఎన్నిక, ఇశ్రాయేలీయుల యొక్క ఎన్నిక, అది సర్వ ప్రజలు, సర్వ దేశములు ఆయన ఆశీర్వదింపబడాలనేటువంటి మీ కోరిక ఉన్నదని మేము గ్రహించాం. నాన్న అట్టి ఆశీర్వచనములో మేమందరం పాలి భాగస్థలమై ఉండడానికి, ఆ పరమ కణాలలో మేమందరం చేరడానికి మీ కృపను, మీ సహాయమును, మీ పరిశుద్ధాత్మ నడిపింపును కూడిన బిడ్డలందరికీ, వాక్యం వినిచిన వారికి మీరే అనుగ్రహించి మహిమను, ఘనతను, ప్రభావం పొందుకున్నామని, వాక్యం మా వినికిల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.